స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ సర్కార్ భయపడుతోందని వాగ్బాణాలు సంధించారు. బీజేపీ ఎంపీ ఈటెల ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ను సాకుగా చూపుతోందని విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రం జరగదని చెప్పిండ్రో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతా ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటుంటే ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు.